అందరికీ నమస్కారం. ఆచార్యులు సాహిత్య విద్యకు పాదులు చేసి పందిళ్లు పాకిస్తున్న గురువర్యులు ఆచార్య ఆర్వీఎస్ సుందరం గారికి నమస్కారం. అలాగే సాహిత్య కృషికి నిత్యము చేదోడు వాదోడుగా ఉంటున్నవారు, అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఆచార్య జిఎస్ మోహన్ గారు, వారు కూడా ఈ సభలో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు. ఆత్మీయులు, మిత్రులు ఆచార్య మాడభూష సంపత్ కుమార్ గారు ఈ వేదిక కల్పించారు. వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, సభలో ఉన్న పెద్దలు ఆచార్యులు దామోదర్ నాయుడు గారు, వెలమల సింహన్న గారు ఇత్యాది గురువర్యులందరికీ నమస్కరిస్తూ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన వ్యక్తుల గురించి జరుగుతున్న ఈ ఉపన్యాస పరంపరలో ఈరోజు నాకు ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గారి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మాడభూష సాహిత్య పరిషత్ వారికి నమస్కరిస్తూ ఆరంభిస్తున్నాను. సృజనాత్మకత అనేది సృష్టి స్వభావం. దేవుడైనా, జీవుడైనా, పక్షి అయినా, పశువు అయినా, మొక్క అయినా, మానైనా, ఎవరైనా, ఏమైనా అందరిలోనూ అన్నింటిలోనూ ఈ సృజన శక్తి తొణికిసలాడుతూ ఉంటుంది. మానవ జీవనమంతా ఒక కళా సమాహారం. అది ఆధ్యాత్మిక యోగమైన, అంగన సంయోగమైన, అంతటా కళకళలాడుతూనే ఉంటుంది. సుదర్శన చక్రపు 1000 అంచుల వెలుగులను కళలు విరజిమ్ముతూ ఉంటాయి. ఆ వెలుగుల కిరణాలలో సంగీతము, సాహిత్యము, నాట్యము బహుధా ఆకర్షణీయమైనవి. ఇది ఒక 3 పాయల జడ. ఈ జడను ముచ్చటగా తిప్పుతూ మనందరినీ సమ్మోహితులను చేస్తూ మన ముందు నిలిచిన అసమాన సుందరి పేరు నాట్య శాస్త్రం. నాట్యం ఈనాటిది కాదు. మధ్యప్రదేశ్ అడవుల్లో భీంబేడ్కా దగ్గర లభించిన గుహల్లోని కుడ్య చిత్రాల్లో నాట్యానికి సంబంధించిన బొమ్మలు కనిపిస్తున్నాయి. వీటి వయస్సు దాదాపు 10,000 నుంచి 30,000 సంవత్సరాల దాకా ఉండవచ్చు అని విజ్ఞులు ఊహిస్తున్నారు. సింధులోయ నాగరికతలో మొహంజదారోలో దొరికిన నర్తకి శిల్పం నాట్య ప్రాచీనతను చాటుతోంది. అలాగే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దికి చెందిన సాంచి స్తూపం మీద ద్వారబంధాల మీద నర్తిస్తున్న అప్సరల బొమ్మలు చిత్రించబడ్డాయి. ఇవన్నీ కూడా నాట్యం యొక్క ప్రాచీనతను నిరూపించడానికి తోడ్పడుతూ ఉన్నాయి. అలాంటి విశిష్టత కలిగిన నాట్యం గురించి భరతుడు రూపొందించిన శాస్త్రం నాట్య వేదం. వేదం అనే మాట పవిత్ర గ్రంథానికి సూచికగా చెబుతూ ఉన్నాం. ఉపవేదాలుగా ధనుర్వేదం, ఆయుర్వేదం లాంటివి అందరికీ ప్రసిద్ధమే. ప్రస్తుతం నాట్య వేదంగా భావించబడే నాట్యశాస్త్రం గురించి విచారిద్దాం. ఈ గ్రంథానికి రూపకర్త భరతుడు కాగా వ్యాఖ్యాత శ్రీ అభినవ గుప్తపాదుల వారు. దీన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చిన వారు ఆచార్యులు శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు గారు, పిఎస్ఆర్ అప్పారావు అనే పేరిట బాగా ప్రసిద్ధులు. ఈయన కంటే ముందు మహామహోపాధ్యాయ శ్రీ జంబులమడక మాధవ శర్మ గారు నాట్య వేదాన్ని తెలిగించారు. అయితే అప్పారావు గారి వివరణ మార్గం భిన్నమైంది. నాట్యశాస్త్రం మీద ఉన్న అలవిమాలిన ఇష్టం ఆయన్ను ఈ కార్యక్రమానికి ప్రేరేపించింది. అసలు ఈ నాటక సాహిత్యం మీద ఆయనకు ఆసక్తి ఎందుకు కలిగింది, ఎవరు కలిగించారు, వీటిని తెలుసుకోవాలంటే ఆయన పుట్టిన కాలానికి మనం ప్రయాణం చేయాలి. ఆచార్య పిఎస్ఆర్ అప్పారావు గారు 1923 జూలై 21వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు మండలంలో ఉండే బందాపురంలో జన్మించారు. తండ్రి పేరు శ్రీ పోణంగి రామ్మూర్తి, తల్లి లక్ష్మీ నరసింహ. వారిది ఉమ్మడి కుటుంబం. ఇల్లంతా జనంతో సందడిగా ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా గ్రామంలో పిచ్చుక గుంట్ల భాగవతుల ప్రదర్శనలు జరుగుతూ ఉంటే వాటిని చాలా ఆసక్తిగా చూస్తూ ఉండేవాడు ఆయన. ప్రహ్లాద,
రామనాటకం ఇలాంటి ప్రదర్శనలు పసితనం నుంచే ఆయన మనసును ఆకర్షించాయి. అప్పారావు గారి తండ్రి శ్రీ పోణంగి రామ్మూర్తి గారు ఈ కళాకారులను ఆదరించి వాళ్ళ చేత ప్రదర్శనలు ఇప్పించేవాడు. దాదాపుగా వాళ్ళను పోషించాడని కూడా చెప్పవచ్చు. నాటకాలపై మనసు పడ్డానికి అది ఒక బీజమైంది. ఆ తర్వాత తన అన్నగారింట ఉండి విద్యా బుద్ధులను నేర్చుకోవడం, అప్పుడే చిన్న చిన్న నాటికలను రాయడం, వాటిని ప్రదర్శించడం ఇది జరుగుతూ వచ్చింది. ఆ రోజుల్లోనే అప్పారావు గారు సాముద్రికం అని ఒక చిన్న నాటికం రాశారు. కంటెంట్ ఏమిటంటే, హస్త సాముద్రికాన్ని నమ్ముకొని ఏ పని చెయ్యకుండా చదువు మానేసి మూఢనమ్మకంతో నేను పరీక్ష పాస్ అవుతాను అని గుడ్డిగా ఉన్న ఒక వ్యక్తి, ఒక అబ్బాయి, ఎస్ఎల్సి అబ్బాయి పరీక్ష ఫెయిల్ అవుతాడు. ఇది కంటెంట్. అంటే మన ప్రయత్నం చేస్తే తప్ప ఏది ఫలించదు, ఉట్టి సాముద్రికాన్ని నమ్ముకోకండి అని సందేశం ఇవ్వడం ఆ నాటక సారం. ఈ ఇతివృత్తంతో మౌఢ్యాన్ని ఎత్తి చూపుతూ రాసిన నాటిక అది. ఇలా నాటకాలతో సాగుతూ ఉన్న జీవితం 1941లో ఎస్ఎల్సి పాస్ అవడం, ఆ సమయంలోనే వెంకట్రమణమ్మ గారితో పెళ్లి జరగడం ఒక కొత్త మలుపుకు దారితీసింది. ఆ తర్వాత రాజమండ్రిలో ఇంటర్మీడియట్ చదివారు. ఆ రోజుల్లో 1000 పడగలు నవల పత్రికలో సీరియల్గా వస్తుండేది. దాన్ని చదివి విశ్వనాథ అభిమానిగా మారాడు ఆయన. ఎలాగైనా సరే విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర చదువుకోవాలి అని అనుకున్నాడు. అది ఆయన జీవితాశయంలో ఒకటిగా మారింది. అందుకని రాజమండ్రిలో సీట్ వచ్చినా కూడా వద్దనుకుని విజయవాడకు వెళ్ళి విశ్వనాథ గారు పనిచేస్తున్న కళాశాలలో చేరాడు. అక్కడ విశ్వనాథ గారు తెలుగు డిపార్ట్మెంట్లో ఉండగా ఆ కళాశాలకు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు గారు ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఈ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు అప్పారావు గారు. ఆయన పాల్గొనడమే కాకుండా తన టీంకు ఒక లీడర్గా తయారై స్టూడెంట్స్ అందరితో కూడా నినాదాలు చేయిస్తూ వచ్చాడు. కాలేజీ గేట్ బయట నిలబడి నినాదాలు చేయించాడు. ఇది ప్రిన్సిపాల్ దృష్టికి వచ్చింది. ప్రిన్సిపాల్కు తెలిస్తే గొడవ అవుతుందని ఆయన భయపడ్డాడు. అందుకని తన మిత్రులకు చెప్పాడు. పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు గారు ఆ రోజుల్లో గుర్రం బండిలో వచ్చేవాడు కాలేజీకి. సో ఆయన వస్తున్న గుర్రం బండి శబ్దం దూరం నుంచే వినిపిస్తుంది కాబట్టి తన మిత్రులకు చెప్పాడు, గుర్రం డెక్కలు చప్పుడు వినిపిస్తే నాకు చెప్పండి, ప్రిన్సిపాల్ వస్తున్నాడని లెక్క నేను వెళ్ళిపోతాను. ప్రిన్సిపాల్ అంతకన్నా తెలివిగా ఆ రోజు సైకిల్లో వచ్చాడు. ఎలాగైనా వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఆయన సైకిల్లో వచ్చేది ఊహించలేదు. ఈయన కాలేజీ గేటు ముందు నిలబడి క్విట్ ఇండియా ఉద్యమం, దాని తాలూకు బ్రిటిష్కు వ్యతిరేక నినాదాలు చేస్తూ నిలబడ్డాడు. ప్రిన్సిపల్ సైకిల్లో వచ్చాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఆయన రూమ్కి పిలిపించాడు, బాగా చివాట్లు పెట్టాడు. నువ్వేదో చదువుకుని బాగుపడతావు అనుకున్నాను, ఏంటి ఇదంతా, నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతే ఏమవుతుందో తెలుసా, ఇలా చెప్పాడు ఆయన. అంతేకాదు ఆ రోజు నుంచి ఆయనకి స్టూడెంట్స్ దగ్గర కూడా అట్టే మర్యాద లేకుండా పోయింది. ఏదో నాటకం వేద్దాం అనుకుంటే ఆ నాటకానికి ఎవరు సహకరించకూడదు అని ఒక ఉత్తర్వు కూడా వచ్చింది. ఇక ప్రయోజనం లేదు అని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, నేను చదువు మానేస్తున్నా అంటే వెళ్ళిపోతాను ఊరికి అన్నాడు. అంటే పాపం శ్రీనివాసాచార్యులు గారు ఎంతో దయామయుడు ఆయన చెప్పాడు, నాయనా ఇంత దాకా చదువుకున్నావు, నువ్వెందుకు ఆపేస్తావు, చేసిన పని బాగాలేదని చెప్పాను, కానీ నీకున్న ప్రజ్ఞా పాఠవాలు తక్కువ కాదు, అదిగో అలా ఆఫీస్కి వెళ్ళి 2 రూపాయలు కట్టు, నీకు మార్క్స్ లిస్ట్ వస్తుంది, తర్వాత చూద్దాం అన్నాడు. మార్క్ లిస్ట్ తెచ్చుకున్నాడు. అందులో మంచి మార్కులు వచ్చాయి. మ్యాథమెటిక్స్లో, తెలుగులో మంచి డిస్టింక్షన్స్తో మార్కులు వచ్చాయి. ఇంత చదువు దగ్గర పెట్టుకుని నువ్వు ఎందుకు ఇలా డైవర్ట్ అవుతావు, పై చదువులకు వెళ్ళాలి అని అతను ఉద్యమంలో పాల్గొన్న విషయం ఎక్కడా ప్రస్తావించకుండా మంచి కాంటాక్ట్ సర్టిఫికెట్ రాసి పై చదువులకు పంపించాడు. ఆ పై చదువులకు వెళ్ళి
ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడంతా చదువుకుని తర్వాత భీమవరంలో అధ్యాపకుడిగా పనిచేశాడు. అక్కడ నండూరి రామకృష్ణమాచార్య గారితో పరిచయం అయింది. ఆ తర్వాత రాజమండ్రికి బదిలీ అయింది. రాజమండ్రిలో ఉన్నప్పుడు కళాశాలలో విద్యార్థుల కోసం నాటికలు రాసి ప్రదర్శింపజేశాడు. అక్కడే ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. ఒక నాటకాన్ని రాసి విద్యార్థినులతో మగవేషం వేయించి ఎక్స్పెరిమెంటల్గా అబ్బాయిలు నటించాల్సిన నాటకంలో అందరూ అబ్బాయిలుగా నటిస్తూ పేరు తెచ్చుకున్నాడు. ఇది చాలా చాలా పేరు తెచ్చింది ఆ రోజుల్లో ఆయన. అనార్కలి ఇలాంటి నాటకాలు బాగా ప్రసిద్ధి పొందాయి. ఇలా ఉండగా 1952 వచ్చింది. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీకి ఆయన బదిలీ మీద వచ్చారు, ప్రొఫెసర్గా వచ్చారు. అక్కడ ఆచార్య భూపతి లక్ష్మీనారాయణ గారితో సాహచర్యం ఏర్పడింది. భూపతి లక్ష్మీనారాయణ గారు శాఖాధిపతిగా ఉండేవారు. ఆయన సాహచర్యంతో సాహిత్యంలో కొత్త వాకిళ్లు తెరుచుకున్నాయి. ఆయన మార్గదర్శకత్వం, ఆయన చూపిన దారి అప్పారావు గారిలో కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకునేలా చేసింది. సాహిత్యము, సౌందర్య శాస్త్రము, తులనాత్మక అధ్యయనం ఇలాంటి అంశాల గురించి అప్పారావు గారు అక్కడ బోధించేవారు. సభల్లో, సమావేశాల్లో, మరి కళాశాలలో చదువుతున్నప్పుడు పింగళి లక్ష్మీకాంతం లాంటి వాళ్ళు భరతుడు ఇలా చెప్పాడు, అలా చెప్పాడు, నాట్యశాస్త్రం ఇలా చెప్పింది, అలా చెప్పింది, ఇలాంటి మాటలు తరచుగా వినపడుతూ ఉండేవి. అప్పారావు గారు అనుకున్నారు, అసలు ఏంటి చెప్పాడయ్యా ఈ భరతుడు? ప్రతి ఒక్కడు భరతుడు చెప్పాడంటాడు, నాట్యశాస్త్రం చెప్పిందంటే నాట్యశాస్త్రం ఏం చెప్పింది? అసలు భరతుడు ఏం చెప్పాడు? ఏదో వాళ్ళు రాసిన పుస్తకాల నుంచి వాళ్ళ కొటేషన్స్ తీసుకొని తాను కోట్ చేయడం మినహా నిజంగా భరతుడు చెప్పింది ఏంటి, నాట్యశాస్త్రం ఏం చెప్పింది తనకు తెలుసా అనుకుని ఎలాగైనా సరే ఈ నాట్యశాస్త్రాన్ని కూలంకషంగా చదవాలి అనుకున్నాడు. మద్రాసులో ఉన్నప్పుడు ఈ ఆలోచన ఆయనలో ఒక చిన్న విత్తనంలాగా మొదలై పెద్ద మానుగా తయారై చివరికి నాట్యశాస్త్రం గురించి కూలంకషంగా పరిశీలించి అక్కడితో ఆగకుండా అందులో చెప్పిన అంశాలు, పాశ్చాత్య విద్వాంసులు చెప్పిన అంశాలు, ఈ రెంటిని సమీకరించుకుని వాటి రెంటిని తులనాత్మకంగా పరిశీలించాడు. ఇది ఒక పెద్ద మలుపు. ఒక పరిశోధకుడిగా, వ్యాఖ్యాతగా అప్పారావు పరిణమించిన కాలం ఇది. 1956లో ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అవకాశం కలిగింది. తెలుగు నాటక వికాసం అనే అంశం గురించి పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసాన్ని ఆయన సమర్పించి డాక్టరేట్ పొందారు. ఈ సమయంలో 1958 సమయంలో ఫిబ్రవరి నెల 26వ తేదీ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో ఒక సభ జరిగింది. అది పెద్ద సాహిత్య సభ. ఆ సభకు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు అధ్యక్షుడు. అప్పుడు ఆయన ఆర్థిక శాఖామాత్యులుగా ఉన్నారు. ఆ సభలో ప్రధాన వక్త పిఎస్ఆర్ అప్పారావు గారే. మాట్లాడాల్సిన అంశం ఏమిటి? నాట్యశాస్త్రం. నాట్యశాస్త్రం గురించి గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. ఈ ఉపన్యాసం అంతా విన్నాక బెజవాడ గోపాలరెడ్డి గారు మురిసిపోయారు. ఏమిటయ్యా ఇట్లా మాట్లాడావు? ఇప్పటిదాకా వినలేదు ఇలాంటి అంశాలు. నీవు చెప్పిందంతా వృధా పోవడానికి వీల్లేదు. నువ్వు మాట్లాడేవే ఇవంతా పుస్తకంగా రావాల్సిందే అని ఆయన ప్రోత్సహించాడు, ఒత్తిడి చేశారు. కల్లూరి సుబ్బారావు గారు కూడా దీనికి తోడ్పాటుగా నిలిచి అవును అప్పారావు నువ్వు రాయాల్సిందే అని ప్రోత్సహించారు. వీళ్ళందరి ప్రోత్సాహంతో అప్పారావు గారు నాట్యశాస్త్ర వ్యాఖ్యాన రచనకు శ్రీకారం చుట్టారు. ఆ రోజు జరిగిన సభ, ఆ సభలో బెజవాడ గోపాలరెడ్డి గారు భుజం తట్టడం ఇది ఒక గొప్ప మలుపు. ఇలా మొదలైన రచన నాట్యశాస్త్ర అనువాదం 4 ఏళ్లు సాగింది.
దీనికి అంతకు ముందు వచ్చిన రచనలు బాగా సహాయం చేశాయి. శ్రీ జమ్ములమడుక మాధవ శర్మ గారు నాట్యవేదం అని రాశారు. ఆ పాటికి తెలుగులో నాట్య శాస్త్రాన్ని పరిచయం చేశారు. ఆ పుస్తకం, అలాగే తెలుగు వారి భాగ్య దేవత అయిన శ్రీ మానవల్లి రామకృష్ణ కవి గారు అప్పటికి దాదాపుగా 40 రకాల నాట్యశాస్త్ర ప్రతులను సేకరించి వాటిని ఔత్తరాహ ప్రతులు, దక్షిణాత్య ప్రతులుగా వింగడించాడు. పరిశోధనకు ఆయన మహాప్రభు ఆయన ప్రసాదించిన పుస్తకాలు తర్వాత ఎందరికో దీపాలయ్యాయి. అలా ఆయన వెలికి తెచ్చిన నాట్యశాస్త్ర ప్రతులు కూడా పిఎస్ఆర్ అప్పారావు గారికి ఎంతో సహాయం చేశాయి. ఇలా 4 ఏళ్లు రచన సాగాక నాట్యశాస్త్రాన్ని ప్రచురించడం అంత అనాయాసంగా ఏమీ సాగలేదు. ఎందరితో అందులో చేయూత ఉంది. కల్లూరి సుబ్బారావు గారు, ఎస్బిపి పట్టాభిరామారావు గారు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ తోడ్పడ్డారు. ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం చేసింది. అయినా కూడా ఈ ఉద్గ్రంథ ప్రచురణకు సొమ్ము చాలలేదు. ఈ పుస్తకం వేయడం కోసం వీళ్ళ సహాయం చాలకపోతే పిఎస్ఆర్ అప్పారావు గారు తన పూర్వీకుల ఆస్తిని అమ్మి పుస్తకాన్ని ప్రచురించారు. ఒక పుస్తకం వెలుగులో రావాలంటే ఇంతమంది మహానుభావులు చేయూతనివ్వాల్సి వచ్చింది. ఇంత ప్రయాస ఉంది ఈ పుస్తకం వెనుక. ఈ అనువాదం రూపుదిద్దుకుంటున్న కాలంలో సంస్కృతి అనే పత్రికలో ఇది ఒక సీరియల్గా వచ్చింది. ఆ పత్రిక రాజమండ్రి నుంచి వెలువడేది. ఈ నాట్యశాస్త్ర అనువాదానికి తోడ్పడ్డ గ్రంథాల్లో ముఖ్యమైనవి మానవల్లి రామకృష్ణ గారు సంపాదించిన ప్రతులు, కాశీ ముద్రణ, బరోడా ముద్రణ, బొంబాయి ముద్రణ, మన్మోహన్ ఘోష్ గారి ఆంగ్లానువాదం, అలాగే జమ్ములమడుక వారి పుస్తకం, అభినవ గుప్తపాదుల వ్యాఖ్యానుసారం సాగిన ఈ రచనను గుప్త భావ ప్రకాశికా సహితం అనే పేరిట పేర్కొనడం జరిగింది. ఇందులో గుప్త అనే మాటకు అభినవ గుప్త పాదులు అని ఒక అర్థం ఉండగా, గుప్త అంటే రహస్యం అనే అర్థంతో గుప్త భావాన్ని ప్రకాశించేస్తోంది అంటే రహస్యార్థాన్ని కూడా వెలికి తీస్తోంది అని ఇంకో అర్థం కూడా వస్తోంది. అప్పారావు గారి గురించి ముగించే ముందు వారి ప్రతిభా పాఠవాలు అసాధారణమైనవి. వారు తెలుగు అకాడమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థకు ఊపిరులూదారు. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖకు వ్యవస్థాపక సంచాలకులుగా ఉన్నారు. అకాడమీ డైరెక్టర్గా దాదాపు 400 పుస్తకాలను తెలుగు మాధ్యమంలో ప్రచురింపజేశారు. పాఠ్య పుస్తకాలు సరళంగా ఉండాలని, వ్యవహార భాషలో ఉండాలని ఆయన కృషి చేశారు. సరోజినీ నాయుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే సంస్థకు సమన్వయకర్తగా కూడా ఉన్నారు. దాన్ని వ్యవస్థీకరించారు. అలాగే 1971లో నాటి అమాత్యులు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈయన వైదుష్యానికి పులకించి ఎన్నో సంస్థలు ఎన్నో బిరుదాలు ఇచ్చాయి. 1987లో కలకత్తాలో ఉన్న విశ్వ ఉన్నయన్ సంసద్లో రాష్ట్ర నాట్య సమ్రాట్ అనే బిరుదాన్ని ఇచ్చారు. అలాగే 1990లో హైదరాబాద్ యువ కళాకారుని వారు నాటక రత్న అనే బిరుదం ఇచ్చారు. 1992లో కాళహస్తి భరతముని ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు కళారత్న అనే బిరుదాన్ని ఇచ్చారు. ఇతర రచనలుగా ఆయన నందికేశుని అభినయ దర్పణాన్ని కూడా రాశారు తెలుగు అనువాదంలో. నాట్యశాస్త్రాన్ని పరిచయం చేస్తూ ఎన్నో రచనలు తెలుగులోనే కొనసాగించారు. శ్రీ పాతూరి రామకృష్ణ శాస్త్రి గారి సహాయంతో మోనోగ్రాఫ్ ఆన్ భరతనాట్య శాస్త్ర అని 1967లో ఆంగ్లంలో రాశారు. మలేషియా, సింగపూర్, లండన్, జెకోస్లోవేకియా, వియన్నా, అమెరికా ఇలాంటి దేశాలన్నీ పర్యటించారు. రాజ్యలక్ష్మి సాహిత్య అవార్డు పొందారు. కళాప్రపూర్ణ అవార్డు పొందారు. ఇంత ప్రతిభా పాఠవాలతో ఉన్న వీరిని
అభినవ భరతుడు అని కొంతమంది అభివర్ణించడం అతిశయోక్తి కాదు, అసమంజసము కాదు. ఆచార్య పిఎస్ఆర్ అప్పారావు గారు 82 వయస్సులో జూలై 2వ తేదీ 2005వ సంవత్సరం తన ఇహలోక యాత్ర ముగించారు. వారి పార్థివ శరీరం పంచభూతాల్లో కలిసిపోయిన కీర్తికాయం మాత్రం చిరకాలం సాహిత్య లోకంలో సజీవంగానే ఉంది. ఇక నాట్యశాస్త్రాన్ని గురించి పర్యాలోచన చేద్దాం. ఇందులో ఆసక్తి గొలిపే అంశాలు చాలా కనిపిస్తాయి. నాట్య సంప్రదాయం చాలా ప్రాచీనమైంది. రామాయణంలో కనిపించే కుశీలవ సంప్రదాయంలోని గాయకులు దీనికి నిదర్శనంగా నిలబడతారు. వాత్స్యాయనుడు ప్రేక్షణీయం, కుశీలవ సంప్రదాయం అనే వాటి గురించి చెప్పాడు. పాణిని శిలాలిని, కృశాశ్వులను పేర్కొన్నాడు, కానీ భరతుడు అనే మాట పేర్కొనలేదు. పూర్వాచార్యులు వాసుకిని నవరస నిర్ణేతగా పేర్కొన్నారు అని పెద్దలు చెబుతారు. భరత శిష్యుల్లోని కోహరుడు కాక ప్రాచీన కోహరుడు అని ఇంకొక పేరు వినపడుతోంది. అంచేత నాట్యశాస్త్రం భరతుని కంటే ప్రాచీనమైంది. శారదాతనయుడు లాంటి వాళ్ళు 2 భరతులను పేర్కొన్నారు. వృద్ధ భరతుడు లేదా ఆది భరతుడు అని ఒకరిని పేర్కొన్నారు. ఆయన 12,000 శ్లోకాలున్న నాట్య వేదానికి కర్త. మనకు తెలిసిన భరతుడు 6,000 శ్లోకాల నాట్యశాస్త్రానికి కర్త. దీన్ని షట్సహస్రి అన్నారు. ఇందులో 36 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి షట్ త్రింసి అని కూడా అన్నారు. ఇలా పేర్కొన్న వ్యక్తి శ్రీమద్ అభినవ గుప్తపాదుల వారు. అంచేత ఒక పరంపరాగతమైన జ్ఞానాన్ని భరతుడు నాట్యశాస్త్రంగా రూపొందించాడు. ఈ దృష్టితో చూసినప్పుడు భరతుడు అంటే ఒకరేనా? అసలు భరత అనేది వ్యక్తి నామమా, వృత్తి నామమా, హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్ ఇలా అన్నట్టు అని అనిపించే అవకాశం ఉంది కూడా. బాభ్రవ్యుడు చెప్పిన శాస్త్రాన్ని వాత్స్యాయనుడు సూత్రబద్ధం చేసినట్టుగా ప్రాచీన గుహాంతర్భాగాల్లో మ్రోగిన ప్రతిధ్వనులను కాలాంతరంలో సూత్రాలలో పట్టుకునే ప్రయత్నం చేశారా? అలా ప్రయత్నం చేసిన వ్యక్తి భరతుడా అని మనకు అనిపిస్తుంది. భరత శబ్దానికి ఉన్న వ్యుత్పత్తిని గురించి శారదాతనయుడు ఇచ్చిన కథ శ్రీ పిఎస్ఆర్ అప్పారావు గారు పేర్కొన్నారు. లోకాలను సృష్టించిన బ్రహ్మకు నందికేశ్వరుడు ప్రయోగపూర్వకంగా నాట్యవేదాన్ని చెప్పాడట. నీవు అలసిపోయినప్పుడు విశ్రాంతి సుఖాన్ని దీనితో పొందగలవు అని అన్నాయట. ఆ తర్వాత బ్రహ్మ దేవి సరస్వతితో కూడి నాట్యవేద ప్రయోక్తను స్మరించాడు. ఆయన 5 శిష్యులతో ప్రత్యక్షమయ్యాడు. నాట్య వేదాన్ని మీరు భరించండి అని బ్రహ్మ అనగా ఈ 5 నేర్చుకున్నారు. బ్రహ్మ వీరిని భరతులు అని అన్నాయట. ఇది కథ. యామలాష్టక తంత్రంలో ఒక అతి ప్రాచీన నాట్యశాస్త్రం ఉంది అని పేర్కొబడింది. దానిలో 36,000 శ్లోకాలు ఉన్నాయట. దీన్ని తర్వాత 12,000 శ్లోకాలకు సంక్షేపించారట. ఆ తర్వాత 6,000 శ్లోకాలకు సంగ్రహపరచడం జరిగింది. అభినవ గుప్తుని ప్రకారం మొదటిది సదాశివ భరతం, 36,000 శ్లోకాలు అందులో ఉన్నాయి. అలాగే బ్రహ్మ భరతంలో 12,000 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత భరత నాట్యశాస్త్రంలో 6,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది అభినవ గుప్తపాదులు చెప్పే మాట. ఇందులో ఆరంభిస్తున్నప్పుడే ప్రారంభమే ఒక డిటెక్టివ్ నవల బిగించేసినట్టుగా చాలా ఆసక్తిదాయకంగా ఈ శాస్త్రాన్ని బిగించేస్తుంది. రసాల నుంచి భావాలు వస్తున్నాయా, లేక భావాల నుంచి రసాలు నిష్పన్నమవుతున్నాయా అని మునులు ఒకసారి భరతుని అడిగారు. అప్పుడు ఆయన సమాధానం ఇస్తూ,
కేశాంచిన్మతం పరస్పర సంబంధాత్ ఏషాం అభినిష్పత్తి రీతి అన్నాడు. కేశాంచిన్మతం అని ఆరంభించాడు. అంటే తనకంటే పూర్వులు కొంతమంది ఉన్నారు అని, వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఇలా చెప్పబడింది అని అంటున్నాడు. ఈ రసము భావము అనేవి పరస్పర సంబంధంతో రూపొందుతున్నాయి అన్నాడు. ఈ మాట వల్ల మనకు స్పష్టమయ్యేది ఏంటంటే, భరతుని కంటే ముందే ఇంకో శాస్త్రం ఉంది, కొంతమంది దాని గురించి భావించారు. దాని పేరు నాట్యశాస్త్రం కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఒక లక్షణ శాస్త్రం మాత్రం ఉంది. ఆది భరతం, వృద్ధ భరతం ఇలాంటి మాటలు దీన్ని స్పష్టం చేస్తాయి. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పిఎస్ఆర్ అప్పారావు గారు చెప్తున్నారు, ఈ రోజుల్లో భరతనాట్యం అనే పదం ప్రసిద్ధం కావడం చేత నాట్యశాస్త్రం అంటే కేవలం నృత్య సంబంధి అని కొందరు భావిస్తారు, డాన్స్కి మాత్రం సంబంధించింది అని. మరికొందరు ఇది సంగీత సంబంధ గ్రంథము అని అభిప్రాయపడతారు. కానీ నాట్యము అనే మాటకు దశరూపము అని అర్థం. ప్రయోగానికి ఉద్దేశించబడ్డ రూపకం నాట్యం అనబడుతుంది. ఈ ప్రయోగ సమయంలో ఛందస్సు, వ్యాకరణం, అలంకారం, నృత్యం, సంగీతం మొదలైన వాటి జ్ఞానం కవికి ప్రయోక్తకు ఇద్దరికీ అవసరం. అంచేత వీటిని కూడా ఆనుషంగికంగా వివరించడం జరిగింది. నాట్యవేదంలో ఏముంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక ఇండెక్స్ షీట్ లాగా ఒక శ్లోకం చెబుతుంది. రస భావ హ్యభినయా ధర్మీ వృత్తి ప్రవృత్తయ సిద్ధి స్వర తథాతోద్యం గానం రంగశ్చ సంగ్రహ. 11 అంశాలు ఉన్నాయి ఇందులో. ఈ 11 అంశాలే నాట్యశాస్త్రంలో ఉన్నాయి. ఇవేంటి? రసములు, భావాలు, అభినయాలు, ధర్ములు, వృత్తులు, ప్రవృత్తులు, సిద్ధులు, స్వరాలు, అతోద్యాలు, గానాలు, రంగాలు. ఈ 11 అంశాల గురించి నాట్యశాస్త్రం చెబుతుంది. ఈ గ్రంథంలో అంశాలను సంక్షిప్తంగా పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్లోకాన్ని అనుసరించి మొదటి మాట రసం. రసం గురించి చూస్తే నాట్యం రసప్రధానమైంది. భరతుడు రసదృష్టితో ముఖ్య విషయాలను వివేచించాడు. ఈ గ్రంథంలో 6వ అధ్యాయం రసాన్ని గురించి వివరిస్తుంది. ఇందులో రసం ఎలా నిష్పన్నమైంది, రసానికి భావానికి ఉన్న సంబంధం ఏంటి, రస స్వరూపం ఏమిటి, రసాలకు సంబంధించిన రంగులేమిటి, వాటికి నిర్దేశింపబడ్డ దైవాలు ఏమిటి, ఇలాంటివి ఇందులో వివరించబడ్డాయి. అలాగే భావాల గురించి పరిచయం చేశారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. రసాలు, భావాలు వేటి నుంచి ఏ వచ్చాయి? ఇలా అడిగినప్పుడు దాని గురించి మాట్లాడుతూ మూలంలో తెలివైన సమాధానం ఒకటి చెప్పారు. యథా బీజాత్ భవేద్ వృక్షో వృక్షాత్ పుష్పం ఫలం యథా తథా మూలం రస సర్వే తేభ్యో భావా వ్యవస్థితా. బీజం నుంచి ఎలా వృక్షం పుడుతుందో, వృక్షం నుండి పుష్పము, ఫలము ఎలా పుడతాయో, అలాగే రసాలే అన్నింటికీ మూలం. అంచేత రసాల వల్లే భావాలు ఏర్పడతాయి అని అన్నాడు. అంటే ఎక్కడో నిగూఢంగా రసాన్ని ఆస్వాదించే శక్తి కానీ అర్హత కానీ లేకపోతే భావాలు పుట్టవు, రసం అసలే పుట్టదు. ఇది అంతరార్థం. అంటే రసం ఉద్భవించడానికి హేతువు ఎక్కడో ఒక శక్తి ఉండాలి. ఆ భావం కలగడానికి రసం ఒక బీజప్రాయంగా మనసులో ఉండాలి. నా భావహీనోస్తి రసో నా భావో రసవర్జిత పరస్పర కృతాసిద్ధిస్తయో అభినయే భవేత్ అని అంటాడు. భరతుడు 8 రసాల గురించి మాట్లాడాడు. దీని గురించి మళ్ళీ చర్చిద్దాం. ఇందులో 2వ అంశం భావం. కావ్యార్థాలను భావింపజేసేవి కాబట్టి వీటిని భావాలు అని పిలిచారు. మొత్తం 49 భావాలు ఉన్నాయి. ఇవి 3 రకాలు: స్థాయి, వ్యభిచారి, సాత్వికం. దీని గురించి 7వ అధ్యాయంలో వివరించడం జరిగింది.
భావ విభావ అనుభవాల స్వరూపం కూడా ఇక్కడ వివరించబడింది. ఇవి కేవలం శృంగార రసం కోసమే కాదు, అన్ని రసాలకు వీటిని అనువర్తింపజేసి భరతుడు సర్వరస సామాన్యంగా చెప్పాడు. విభావం అంటే హేతువు, నిమిత్తం. అనుభవం అంటే నిదర్శనం, ఫలితం. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటామే అలాంటిదే ఇది. ఈ అధ్యాయంలోనే స్థాయి భావాలు, వ్యభిచారీ భావాలు ఇలాంటి వాటి గురించి విచారించడం కనిపిస్తుంది. తర్వాతి అధ్యాయం అభినయం గురించి మాట్లాడుతుంది. బహుశా నాట్యశాస్త్రంలో చాలా విస్తృతంగా పరుచుకున్న అంశం ఇదే. అభినయం 4 రకాలు అన్నాడు. ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం. ఆంగికాభినయాన్ని ప్రయోక్త దృష్టితో వివరించాడు. ముఖబీజం, శరీరం, చేష్టాకృతం అని 3 రకాలు. వీటి గురించి 4, 8, 9, 10, 11, 12, 25 అధ్యాయాలు చర్చిస్తాయి. రెండోది వాచిక అభినయం అంటే వాక్ అభినయం. 14 నుంచి 19వ అధ్యాయం దాకా ఇది చర్చించబడింది. మాడ్యులేషన్ అంటున్నాం. మరొకటి ఆహార్యాభినయం, మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ అంటే అది. ఇది 21వ అధ్యాయంలో వివరించబడింది. 4వది సాత్విక అభినయం. మనస్సు సమాధి స్థితి పొందినప్పుడు అక్కడి నుంచి ఉత్పన్నమయ్యేవి సాత్విక భావాలు. వీటిని అన్యమనస్కుడు అభినయించలేడు. రోమాంచ, అశ్రు, వైవర్య ఇవి సాత్విక భావాలు. ఇవి 8. వీటి గురించి 7వ అధ్యాయం, 22వ అధ్యాయం, 23వ అధ్యాయం విస్తృతంగా చర్చించాయి. మరో అంశం ధర్మి. ఇది 2 రకాలు. లోకధర్మి, నాట్యధర్మి. లోకంలో ఉండేది, కల్పనలు లేనిది, శుద్ధంగా ఉండేది లోకధర్మి. అంటే రియలిస్టిక్ అనుకోవచ్చు, కళ్ళ ఎదురు కనపడేది. ఒక రకంగా ఇది ఇట్స్ రా మెటీరియల్ అంటానే అలాంటి వ్యవహారం. అభినయంతో కూడినది, అభిలాషను కలిగించేది నాట్యధర్మి. అంటే ఇది ఒక రిఫైన్డ్ మెటీరియల్ లాగా. ఒక్కోసారి ఒకే వ్యక్తి 2, 3 భూమికలను ధరించాల్సి వస్తుంది. అప్పుడు అది నాట్యధర్మి అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కవి, నటుడు ఇద్దరు సృష్టించేది నాట్యధర్మి. యోయం స్వభావో లోకస్య సుఖదుఃఖ సమన్విత సోంగాత్ అభినయోపేతో నాట్యం ఇత్యభిధీయతే అని భరతుడు సూక్ష్మంగా చెప్పాడు. 13వ అధ్యాయం దీని గురించి మాట్లాడింది. తర్వాతి అంశం వృత్తి. వృత్తుల గురించి 20వ అధ్యాయం చెబుతుంది. వృత్తి అంటే వ్యాపారం, యాక్షన్, చేష్ట. ఇది 4 రకాలు. భారతి, సాత్వతి, ఆరభటి, కైసికి. ఈ వృత్తులను ఆధారంగా చేసుకోవడం అప్పారావు గారు సరళమైన అనువాదంలో చెప్పారు. భరతుడు దీనికి ఒక కథ కూడా చెప్పాడు. ప్రళయం ముగిసింది, జగత్తంతా మహార్ణవంగా ఉంది. శ్రీ మహావిష్ణువు దాన్నంతా తనలో లీనం చేసుకుని ఆదిశేషుని పైన పవళించి ఉన్నాడు. ఆ సమయంలో మధుకైటబులు ఇద్దరు వచ్చారు. విష్ణువుతో యుద్ధం చేయాలి అన్నారు. జబ్బలు చరుచుకున్నారు. పిడికిళ్లతో విష్ణువును కుమ్మేశారు. పరుషవాక్యాలు పలికారు, అధిక్షేపించారు, సముద్రాన్ని అల్లకల్లోలం చేశారు, మీద పడ్డారు, నానా గందరగోళం చేశారు. ఇదంతా విని బాధపడి బ్రహ్మ అన్నాడు, కిమిదం భారతీ వృత్తిర్వాగ్భిరేవ ప్రవర్తతే. ఏమి స్వామి ఇది? భారతీయ వృత్తి నడుస్తోంది, మాటలు ఎక్కువయ్యాయి, ఊరుకుంటుంది, సంహరించు. దీనికి విష్ణువు అన్నాడు, నేను ఒక పని కోసం ఇదన్నా సహిస్తున్నాడు. భారతీయ వృత్తి నిర్మాణం కోసం దీన్ని కొనసాగించాను. ఇది కవులకు, వక్తలకు ఆశ్రయం అవుతుంది. ఇక పని పూర్తయింది, ఇదిగో వీరిని సంహరిస్తున్నాను అని నాజూకుగా తన జుట్టు ముడివేసుకుని కోమలంగా శాన్యధనువును ధరించి వారిని సంహరించాడు. ఇక్కడ భారతీయ వృత్తి అంటే ఏమిటి అని చెబుతున్నాడు. మాటలు ఎక్కువ ఉండడు. ఈ కథలో మాటలు ఎక్కువగా ఉన్న మధుకైటబుల చేష్టను భారతీయ వృత్తిగా చెప్పాడు.
తడబడకుండా శార్ణ్యతను ప్రయోగించిన విష్ణువు చేష్ట. ఎక్కడ టెన్షన్ లేదు. జుట్టును అందంగా ముడివేసుకున్నాడు, కోమలంగా వధుక శృంగార చేష్టలాగా ధనుస్సును వారి మీద ఎక్కుపెట్టి చంపేశాడు. ఇంత తడబడకుండా హాయిగా చేసిన ఈ చేష్ట సాత్వతి. సంరంభంతో ఆవేగంతో రాక్షసులు చేసిన బాహుయుద్ధం ఉందే, అది ఆరభటి వృత్తి. విలాసంగా ముడివేసుకుంటూ విడిపోయిన కేశాలని సవరించుకుంటూ శ్రీ మహావిష్ణువు నిలబడ్డాడే, అది కైసికి. దీన్ని భక్త్యావేశంలో గమనించిన బ్రహ్మ అన్నాడు, ఓహో దేవా, అంగహారాలతో నీవు సంహారం చేశావే అని ప్రశంసించాడు. ఈ కథ చెప్పడం ద్వారా భరతుడు వృత్తులు ఇలా ఉంటాయి, వాటి స్వరూపం ఏంటి చెప్పాడు. ఈ వృత్తులు నాట్యంలో చాలా కీలకమైనవి. తర్వాత ప్రవృత్తి గురించి కూడా చెప్పాడు తర్వాతి అధ్యాయంలో. 13వ అధ్యాయంలో వీటి గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ప్రవృత్తి అంటే ఆయా దేశాల్లో ఉండే లేదా ఆయా ప్రాంతాల్లో ప్రచారంలో ఉండే వేషం, భాష, ఆచారం ఇలాంటివి. అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఉండే ఒక వైచిత్ర్యాన్ని చూపడం. ఇది 4 రకాలు అని నాట్యశాస్త్రం చెబుతుంది. అవంతి, దాక్షిణాత్యం, పాంచాలి, ఓడ్రమాగధి అని. అంటే ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన కట్టు, బొట్టు, మాట తీరు, ఆచారం ఇలాంటివన్నీ ఉంటాయి. వాటిని బట్టి, అంటే వాడు ధరించిన ఆకారాన్ని, వేసుకున్న డ్రెస్ను, మాట్లాడే మాటను బట్టి వీడు ఈ ప్రాంతం వాడు అని భావిస్తాం. అంటే ఒక రకంగా ఇది ఒక జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్, భౌగోళిక విజ్ఞానం లాంటి విషయం. ఇందులో ఏ ఏ ప్రాంతీయుల మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పాడు భరతుడు. ఇక్కడే దాక్షిణాత్యుల గురించి చెబుతూ, దాక్షిణాత్యులు బహునృత్త గీత వాద్యప్రియులు, సుకుమారమైన కౌశికీ వృత్తి గలవాళ్ళు అని ప్రశంసించాడు. తర్వాత అంశం సిద్ధి. సిద్ధి గురించి 27వ అధ్యాయం మాట్లాడుతాడు. సిద్ధి అంటే విజయం, సక్సెస్. ప్రదర్శనకు పరమార్థం సిద్ధి. ఇది 2 రకాలు, దైవము, మానుషము. మళ్ళీ ఇది మానుష సిద్ధి 10 అంగాలతో, దైవీ సిద్ధి 2 అంగాలతో విభక్తమై ఉంటుంది. ఓ రకంగా ఈ ప్రేక్షకుని స్పందనను గుర్తించడం, ఫీడ్బ్యాక్ అంటామే అది. సిద్ధి గురించి చెబుతూ ఇందులో స్మితము, అర్ధహసితము, అతిహసితము, సాధువాదం అంటే అహో, కష్టం ఇలాంటి మాటలు, ప్రబుద్ధనాదం, ఈ 5 వాంగ్మయానికి సంబంధించినవి అంటాడు. ఇలాగే శరీరానికి సంబంధించిన సిద్ధి గురించి చెబుతాడు. శరీరానికి సంబంధించిన సిద్ధి అంటే ఏమిటి అంటే పులకలు, హౌ రెస్పాండ్ అవుతాం, ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, నా యాక్షన్ చూసి, నా పర్ఫార్మెన్స్ చూసి ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఎలా కనుక్కోవాలి. పులకలు కలగడం, రోమాంచం, అభ్యుత్థానం, చేలదానం అంటే బట్టలను దానం ఇవ్వడం, అంగుళిక్షేపం, వేళ్లను చేతులను ఆడించడం. ఈ 5 శరీర సిద్ధికి సంబంధించినవి. దైవ సిద్ధి అంటే ఏ ఆటంకాలు లేకుండా, ఒకవేళ ఏ ఆటంకమైనా ఉంటే కూడా ఏదో ఒక రూపంగా తొలగిపోయి రంగమండలంలో ప్రేక్షకులు నిండి ఉండడం, సజావుగా ప్రదర్శన సాగడం, ఇవన్నీ దైవ సిద్ధి. స్వరాలు అనే అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు 28వ అధ్యాయంలో సంగీత స్వరాల గురించిన వివేచన కనిపిస్తుంది. జాతులు, మూర్ఛనలు, మూర్ఛన అంటే వినేవాళ్లను మోహింపజేసేది అని అర్థం ఇచ్చారు. తానములు మొదలైన వాటి వివరణ ఇందులో ఉంది. ఆసక్తి గొలిపే ఇంకో అంశం ఆతోద్యం, సంగీత వాయిద్యాల గురించిన చర్చ ఇది. 29, 30, 31, 33, 34 అధ్యాయాల్లో దీని చర్చ బాగా కొనసాగింది. వేణువు, తాళాలు, వీణ, గాయక వాదక గుణాలు, అనబద్ధ వాద్యాలు, మృదంగం, పణవం లాంటివి, ఇలాంటి అంశాల గురించి చర్చ ఇక్కడ బాగా కనిపిస్తుంది. గానం అన్నది తర్వాతి అంశం. దీని గురించి 32, 33 అధ్యాయాల్లో బాగా చర్చించబడింది. ఛందో విచారణ కనిపిస్తుంది ఇక్కడ. రుక్కులు, పాణికలు, గాథలు, సప్తరూపాలు, ధ్రువలు, ధ్రువాభేదాలు, రసభావ ప్రవృత్తి, సంయోజన, ఇలాంటి అనేక అంశాలు ఇక్కడ వస్తాయి. 33వ అధ్యాయంలో గాయకుల గురించి, వాదనల గురించి చెప్పాడు. వీణ వాయించే వాళ్ళు ఎలా ఉండాలి, వేణువును వాయించే వాళ్ళు ఎలా ఉండాలి, ఇలాంటి అంశాలు, కంఠానికి ఉండాల్సిన గుణాలు,
అవగుణాలు ఇలాంటివి చెప్పారు. ఇక 11వ అంశం, చిట్ట చివరి అంశం రంగం. రంగం గురించి 3 అధ్యాయాల్లో మాట్లాడాడు. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 5వ అధ్యాయం. నాట్య మండపం ఎలా ఉండాలి, భూమి యోగ్యత ఏంటి, అయోగ్యత ఏంటి, ఎలాంటి చోట్ల రంగమందిర నిర్మాణం చేయాలి, మండప నిర్మాణంలో ఉండాల్సిన పథకం ఏంటి, ఇలాంటి వాటి గురించి ఇక్కడ మాట్లాడుతూ రంగ దేవతను ఎలా పూజించాలి, ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఈ క్రమంలో ఎలాంటి మంత్రాలు పనికి వస్తాయి, ఏ మంత్రం వల్ల ఏ దేవతను ప్రసన్నం చేసుకోవచ్చు, ఏ దేవతకు ఏ మంత్రాన్ని సమర్పించాలి, ఇత్యాది విషయాల గురించి ఇక్కడ మాట్లాడతారు. పూర్వరంగాన్ని గురించి కూడా 5వ అధ్యాయం స్పష్టంగా మాట్లాడింది. తెర తీయడానికి మునుపు చేయాల్సిన అంశాల గురించి 5వ అధ్యాయం స్పష్టంగా చెప్పింది. రంగం మీద ఏ సంగీతకారుడు ఏ మూల కూర్చోవాలి కూడా స్పష్టంగా చెప్పారు. తెర తీసిన తర్వాత ఏమేం చేయాలో కూడా స్పష్టంగా చెప్పారు. ఇది ఒక పద్ధతి ప్రకారం ఇవ్వబడ్డ ప్రోగ్రామింగ్. ఇది నాట్యశాస్త్రంలోని విషయ ప్రణాళిక, 11 అంశాలు. ఇక అనువాదం గురించి చూద్దాం. ప్రతి శ్లోకాన్ని తెలుగు చేయడం కాకుండా విషయాన్ని గ్రహించి కొన్ని శ్లోకాలను కలిపి ఒక పేరాగా అనువాదం చేశారు అప్పారావు గారు. ప్రధాన శ్లోకాలను అక్కడక్కడ పేర్కోవడం జరిగింది. అవసరమైన చోట్ల విలువైన వివరణలతో పాద సూచికలను కూడా ఇచ్చారు, అధసూచికలను ఇచ్చారు. నాట్య గృహాలు, హస్తముద్రలు, కరణాలు ఇలాంటివి చూపడానికి చిత్రపటాలని కూడా వాడారు. ఈ గ్రంథానికి ఉన్న విలువ ఒకటి భరతముని నుంచి వచ్చింది కాగా, మరో విలువ పిఎస్ఆర్ అప్పారావు గారి పాద సూచికల నుంచి కూడా వచ్చింది. భారతీయ సంప్రదాయ నాట్య శాస్త్రం గురించి వ్యాఖ్యానం చేస్తూ అదే సందర్భంలో ఆ అంశాలకు అనుబంధంగా పాశ్చాత్య సంప్రదాయ విశేషాలను కూడా ఆయన వివరిస్తూ వచ్చాడు. నాట్యం అనే మాటను సాధారణంగా నృత్యం అనే అర్థంలో ఉపయోగిస్తూ ఉంటారు, డాన్స్ అనే అర్థంలో. నిజానికి నాట్యం అంటే ప్రయోగానికి ఉద్దేశించబడ్డ రూపకం అని అర్థం. డ్రామా, నటనతో ముడిపడ్డది నాట్యం. అందుకే అభిజ్ఞానం, శాకుంతలం మొదలైన నాటకాల్లో అత రథమారుహ్య నాట్యయతి అలాంటి సూచనలు బ్రాకెట్స్ లో కనిపిస్తాయి. ఇక్కడ రథం ఎక్కుటను అభినయించును అని ఉంటుంది, నాట్యయతి అభినయించును అని అర్థం. అంచేత నాట్యం అంటే దశరూపకం లేదా దశరూపకాల్లో ఒకటి. ఇక్కడే నాట్య, నృత్య అనే 3 శబ్దాల గురించి అప్పారావు గారు వివరించారు. దీని గురించి భరత ప్రస్తావన కూడా ఉంది. నృత్యంలో ఒక లయబద్ధమైన అంగ విన్యాసం కనిపిస్తుంది. ఇందులో పెద్ద అర్థం ఉండాలని ఏమీ లేదు. ఒక అవయవ విన్యాసం, ఆకర్షణీయమైన కదలిక, అంతే. బహుశా తొలి రోజుల్లో ఈ నృత్యం ఏర్పడి ఉండాలి. నాట్యం అంటే అభినయంతో కూడింది, నటన, ఒక నాటకీయ ప్రదర్శన. అందమైన కదలికతో ఉన్న నృత్యము, అభినయాత్మకమైన నాట్యము, ఈ రెండు కలిస్తే ఈ సమ్మేళనంతో వచ్చింది నృత్యం అంటే డాన్స్. కనుక నాట్య, నృత్య శబ్దాలకు వేరువేరు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భరతుడు నృత్యం అనే పదాన్ని నాట్యశాస్త్రంలో ఎక్కడా ప్రయోగించలేదు. అభినవగుప్తుడు కూడా ఈ పదాన్ని ప్రయోగించినట్టు కనపడదు అని అప్పారావు గారు స్పష్టం చేశారు. ఎక్కడైనా ఏదైనా మూలప్రతిలో నృత్యం అని కనబడితే దాని కింద నృత్తం అని పాఠాంతరం కనిపిస్తుంది. నృత్యం అనేది సరైన పాఠం కాదని రచయిత స్పష్టం చేస్తాడు. భరతుడు నాట్యం, నృత్యం అనే 2 పదాలను మాత్రమే ప్రయోగించాడు. మరి ఈ పదాల వ్యాప్తి ఎలా వచ్చింది? క్రీస్తు శకం 4వ శతాబ్ది వాడైన అమరసింహుడు తాండవ, నటన, నాట్య, లాస్య, నృత్య, నర్తన ఇవన్నీ పర్యాయ పదాలు అని అన్నాడు. కనుక 4వ శతాబ్ది నాటికే నృత్య, నాట్య శబ్దాలు పర్యాయ పదాలైనట్టుగా మనం గమనించవచ్చు. భావాభినయహీనంతు నృత్తం ఇత్యభిధీయతే, రసభావ వ్యంజనాదియుక్తం నృత్యం ఇతీర్యతే అని అభినయ దర్పణం నుంచి రచయిత అప్పారావు గారు పేర్కొన్నారు.
నాట్యం అనే పదాన్ని కాళిదాసు ఉపయోగించారు. క్రీస్తు శకం 3-4 శతాబ్దాలుగా ఆయన కాలాన్ని గుర్తిస్తున్నారు. నాట్యం గురించి ఆ మహాకవి చెప్పిన మాటలు ఇక్కడ స్మరించడం అప్రస్తుతం కాదనుకుంటా. మాళవికాగ్నిమిత్రం నాటకంలో ఒక మనోహర దృశ్యాన్ని ఆయన సృష్టించాడు. అగ్నిమిత్రుడి ఎదుట మాళవిక నృత్యం చేయబోతోంది. చలితం అనే అందమైన నాట్యాన్ని ఆమె ప్రదర్శించబోతోంది. ఆమె గురువు అక్కడ చెప్పిన మాటలు చాలా విలువైనవి. దేవానామిద మామనంతి మునయ కాంతం కృతం చాక్షుషం రుద్రేణేదం ఉమాకృతం వ్యతికరే స్వాంకే విభక్తం ద్విధా త్రైగుణ్యోద్భవమత్ర లోకచరితం నానారసం దృశ్యతే నాట్యం భిన్న రుచిర్జనస్య బహుదాప్యేకం సమారాధనం. ఇది చాలా ప్రసిద్ధమైన మాట. నాట్యం అంటే కళ్ళతో చేసే యజ్ఞం అంటున్నాడు కవి. విక్రమోర్ విషయంలో కూడా భరతుని ప్రసక్తి నాట్య ప్రసక్తి చేశాడు కాళిదాసు. అంటే కాళిదాసు కాలానికి నాట్యశాస్త్రం బాగా ప్రసిద్ధిలో ఉంది అని మనం ఊహించవచ్చు. నాట్య ప్రసక్తి వచ్చిన చోటల్లా అప్పారావు గారు భారతీయ నృత్య పరంపరల గురించి చెప్పారు. నేడు ప్రసిద్ధంగా వినపడుతుండే కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, కథక్, మణిపురి అనే నృత్యాలలో కూచిపూడి నృత్యం ప్రాచీనమైంది. భరతనాట్యం అని నేడు కనిపిస్తున్న నాట్యం ప్రాచీనమైంది కాదు. 1798, 1824 ప్రాంతాల్లో తంజావూరు నేలిన శరభూజి మహారాజు కాలంలో రూపొందిన నృత్యం ఇది. శరభూజి మహారాజు ఆస్థానంలో ఉన్న పొన్నయ్య, చిన్నయ్య, వడివేలు, శివానందం అనే 4 సోదరులు ఈ భరతనాట్యానికి పితామహులు. అలరింపు, జతిస్వరం, శబ్దం, వర్ణం, పదం, తిల్లాన అనే క్రమాన్ని ఏర్పరిచి దీన్ని వ్యవస్థితం చేశారు వాళ్ళు. ఇది నేటి భరతనాట్యం. రస విషయంలో భరతుడు 8 రసాలనే పేర్కొన్నాడు. శాంతరసాన్ని ఆయన చెప్పలేదు. తర్వాతి కాలంలో నవమ రసం చేరింది. శమం స్థాయి భావంగా నిలబడింది. ఇక్కడ ఒక శాఖా సంక్రమణం. రసాలు ఇక్కడితో ఆగలేదు. తర్వాత ఎన్నో రసాలను పేర్కొన్నారు. రసరత్నహారంలో శివరామ పండితుడు శ్రద్ధారసాన్ని చెప్పాడు. భక్తి రసాయనంలో మధుసూదనుడు, ఉజ్వల నీలమణిలో రూపగోస్వామి ఇద్దరు భక్తి రసాన్ని చెప్పాడు. రుద్రటుడు ప్రయోరసాన్ని చెప్పాడు. ధనంజయుడు అక్షరసాన్ని, మృగయారసాన్ని చెప్పాడు. భానుదత్తుడు మాయారసాన్ని పేర్కొన్నాడు. భోజదేవుడు ఉదాత్త రసాన్ని చెప్పాడు. అనుయోగ ద్వారసూత్రం వ్రీడనక రసం అంది. శ్రీ చైతన్యదేవుని శిష్యుడు కవికర్ణపూరుడు ప్రేమరసం అన్నాడు. కొందరు మధురసం అన్నారు. ఇలాగా ఈ రససుందరి ఉజ్వల వేషధారిణి ఎన్నో వన్నెలు చిలికింది. అయినా నవరస సంఖ్య ప్రసిద్ధంగా నిలబడింది. ఇక భావాల గురించి చెబుతున్నప్పుడు విభావం గురించి వివరిస్తూ ఆలంబన విభావం, ఉద్దీపన విభావం అనే రెంటిని భరతుడు పేర్కొనలేదని, ఆ విభజన నాట్యశాస్త్రంలోది కాదని అప్పారావు గారు అన్నారు. అది ఇటీవల వచ్చిన విభజన అని ఆయన అన్నారు. నాట్యశాస్త్రం ఒక ఎత్తు, ఆ గ్రంథానికి అప్పారావు గారు ఇచ్చిన అధసూచికలు ఒక ఎత్తు. రంగస్థలం మీద మరణం అనే అంశాన్ని గురించి ఆయన ఎన్నో చోట్ల చర్చించారు. రంగస్థలంపై మరణాన్ని శోభించవచ్చునా, భరతుడు నిషేధించాడా అనే అంశాన్ని గురించి వివరిస్తూ పాశ్చాత్య నాటకకర్తల గురించి కూడా అక్కడ వివరణ చెప్పారు. దీని గురించి 12వ అధ్యాయంలో మరణాన్ని అభినయంలో చూపాలి అని చెబుతూ మృత ఇతి ప్రోక్తే కిం మర్తవ్యం ప్రయోక్తృభిః అని ప్రశ్నిస్తాడు. ఒకడు మరణించినట్లు అభినయం చేయాల్సి వస్తే వాడు అంటే నటుడు కూడా మరణించాలా ఏమిటి అని ప్రశ్న. దీని గురించి అప్పారావు గారు ఒక ఆసక్తికరమైన చర్చ చేశారు. ప్రతిమా నాటకంలో భాసుడు దశరథ మరణాన్ని ప్రత్యక్షంగా చూపాడు కదా, మరి దాన్ని ఏమన్నది? ఈ మాట మీద కొందరు భాసుడు భరతునికి పూర్వుడు అన్నారు. సరి, ఇప్పుడు భరతుడు పూర్వుడా కాదా అని కాదు ప్రశ్న. మరణాన్ని రంగంపై నిషేధించారా, నాట్యశాస్త్రం వద్దనిందా, ఇది ప్రశ్న. అలా ఏమీ చెప్పలేదు. 25వ అధ్యాయంలో చిత్రాభినయాన్ని చెబుతున్నప్పుడు మరణ సమయంలో కాకువును ఎలా అభినయించాడో చెప్పారు. అంటే అర్థం ఏంటి? రంగం పైన మరణం అంగీకార్యమనే కదా. రంగంపై మరణించిన వ్యక్తి పునర్జీవితుడయ్యే పక్షంలో ఆ మరణాన్ని చూపించవచ్చు, లేదంటే ప్రవేశక విష్కంబకాల ద్వారా చెప్పాలి.
అని భరతుని అభిప్రాయం. నాగానందంలో జీమూత వాహుని మరణం, మృత్యకటికంలో వసంతసేన మరణం రంగంపై చూపవచ్చు. వాళ్ళు మళ్ళీ బతుకుతారు కాబట్టి. అలా కాకుండా ఒక పాత్ర రంగంపై మరణిస్తే ఆ పాత్ర అలాగే పడి ఉండాలి మొత్తం రంగం ముగిసేదాకా. లేచి వెళ్ళిపోతే రసభంగం అవుతుంది. దీన్ని నివారించడానికి ఈ మాట రంగం మీద మరణం చూపడం ప్రవేశించడం నాయకుడు మరణించరాదు. ఇలాంటి సూచనలు ఉన్నాయి అంతే తప్ప ఇవన్నీ ప్రదర్శనలో ఉండే మెళకువను చెప్పిన విషయాలు. అప్పారావు గారికి పాశ్చాత్య నాటక సంప్రదాయాలు బాగా తెలుసు. కామెడీస్ అండ్ ట్రాజెడీస్ అనే మాటల గురించి ఆయన విపులంగా చర్చించారు. భారతీయుల నాటకాల్లో విషాదాంతాలు లేవని అంటారు. పాశ్చాత్యము దుఃఖాంత నాటకాలను రచించింది. ఇలాంటి మాటలను ఆయన నిశితంగా విమర్శించాడు. నిజానికి ట్రాజెడీ అనే పదానికి ఉన్న వ్యుత్పత్తి కూడా విషాదాంతం అనే భావాన్ని ఏమీ సూచించడం లేదు అని ఆయన అంటారు. ట్రాజెడీ అంటే తప్పనిసరిగా నాయక పాత్ర నాటకాంతంలో మరణించడం విధిగా కనపడుతుంది. ఇలాంటి నియమం ఎక్కడ లేదు. ఈ సూత్రాన్ని ఎవరు చెప్పారో తెలీదు. అరిస్టాటిల్ పొయిటిక్స్ అంతా వెతికి చూసినా ఇలాంటి నియమం ఎక్కడ కనపడలేదు అని అప్పారావు గారు అంటారు. పొయిటిక్స్ రాసే నాటికి 3 రూపకాల లక్ష్యాలుగా ఉన్నాయి. వాటిలో చివరిలో నాయక మరణం ఉంది. ఇది యాదృచ్ఛికం. ఈ భేదానికి భరతునికి అరిస్టాటిల్కి ఏమీ సంబంధం లేదు. వారి నియమాల వల్ల ఈ రకం రచనలు రాలేదు. ఇది యాదృచ్ఛికం అంటారు రచయిత. ట్రాజడీలో హీరో మరణించడం అన్నది అదేమి రూల్ కాదు అని అంటాడు. ఇక్కడ ఇంకో మాట అంటాడు ఆయన, మోదాంతమైన ఖేదాంతమైన కథా నిర్వహణమే ప్రధానం. హామ్లెట్ కథను అంతా హాస్యపూరితంగా నడిపి చివరిలో నాయకుడి మరణం చూపితే ట్రాజడీ అవుతుందా? లేదా కథను అలాగే ఉంచి చివరిలో హామ్లెట్ ఒపీరియాలు పెళ్లి చేసుకుంటే అది కామెడీ అవుతుందా? కాదు. విషాద భావం అనేది రూపకం చూస్తున్నప్పుడు కలుగుతుంది, అంతంతో సంబంధం లేదు. ఆ దృష్టితో చూసినప్పుడు అభిజ్ఞాన శాకుంతలం, ఉత్తరరామచరితలో కూడా కొంతవరకు మృత్యకటికం కూడా ట్రాజడీసే అవుతాయి అని అంటారు ఆచార్య అప్పారావు గారు. 15వ అధ్యాయంలో ఛందస్సు గురించి వివరిస్తూ విశేష వివరణలో పాశ్చాత్యులు పాటించిన వృత్రౌచిత్యాన్ని ఆయన వివరించారు. 18వ అధ్యాయంలో దశరూపాల గురించి వివరిస్తూ వాటి వివరణలో చైనా దేశపు రూపకాలను, జపాన్ దేశపు రూపకాలను కూడా పరిచయం చేశారు. ఈ గ్రంథం తెలుగు రసజ్ఞులకు ఒక మరువరాని మధురమైన కానుక. కాళోజీ గారు అన్నట్టు ఇది చదవని తెలుగు వాళ్ళు దురదృష్టవంతులు. ఈ గ్రంథం చివర అనుబంధం ఒకటి ఇచ్చారు. అందులో పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి విపుల వ్యాసం నాట్యశాస్త్రకర్తలు, వ్యాఖ్యాతలు అనే అంశం ఉంది. ఆ తర్వాత నృత్య, నాట్య, రస, అలంకార శాస్త్రకర్తలు, గ్రంథాలు ఇలాంటి వివరణ ఉంది. పారిభాషిక పదకోశాల వివరణ ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు, పింగళి లక్ష్మీకాంతం గారు, పుట్టపర్తి నారాయణచార్యులు గారు వంటి విద్వన్మూర్తుల ఆశీర్వాదము ఉంది. ఇంతటి ఉత్కృష్టమైన ఈ గ్రంథానికి 1960లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించింది. ఈ మాటలు ముగించడానికి ముందు ఈ అవార్డు సన్నివేశం గురించి అప్పారావు గారు ఒక మధుర స్మృతిని పంచుకుంటారు. ఢిల్లీలో అవార్డు ఇవ్వబోతున్నారు. దాదాపు 4 ఏళ్ల వ్యవధితో తెలుగులో వచ్చిన అవార్డు అది. అంతకుముందు 4 ఏళ్ల దాకా దేనికి అవార్డులు లేవు. నాట్యశాస్త్రానికి అవార్డు ఇచ్చారు. ఢిల్లీకి వెళ్ళారు. అప్పారావు గారు తన బంధువు ఇంట దిగారు. బంధువు ఇంట కారు తీసుకుని ప్రైజు ఇచ్చే చోటికి, అవార్డు ఇచ్చే స్థలానికి వెళ్ళేసరికి 10 నిమిషాలు ఆలస్యమైంది. ఆ పాటికే నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, తక్కిన అప్పుడు ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. నెహ్రూ తక్కిన వాళ్ళతో కూర్చొని టీ తాగబోతూ ఉన్నాడు. అప్పారావు గారు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. వాకిలి దగ్గర నిలబడి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎదురు చూస్తున్నట్టు, ఇంకా మనవాడు తెలుగువాడు రాలేదు ఏంటా అని హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇప్పుడు దిగాడు ఆయన కార్. అప్పారావు గారు దిగుతూనే గబగబా దగ్గరకు వచ్చి రాధాకృష్ణ గారు నాటి, ఏమిటో ఎంత ఆలస్యం చేశావు, 10 నిమిషాలు అయిపోయింది, పద టీ తాగుతున్నాడు నెహ్రూ అని లోపలికి తీసుకెళ్తే తాను తాగడం కోసం నెహ్రూ టీ కప్పులో స్పూన్ పెట్టి టీ కలుపుతున్నాడు. అప్పారావు గారు వచ్చారు. అప్పుడు వచ్చి నమస్కారం చేయగానే నెహ్రూ గారు తన పక్కన ఉన్న సీట్ ఆయనకు ఆఫర్ చేసి
తాను కలుపుకున్న టీని ఆయనకిచ్చి మళ్ళీ కలుపుకున్నాడు. అప్పారావు గారు అంటారు, నా జీవితంలో ఇది ఒక గొప్ప మధుర స్మృతి. అంతటి పెద్ద మనిషి ముందు భారత ప్రధాని పక్కన నేను కూర్చుని ఆయన టీ నాకు ఇస్తే నేను తీసుకోవడం నా అదృష్టం. అది సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు నా పైన ఆప్యాయత చూపించడం నా భాగ్యం. ఆ రోజుల్లో ఫోటోలు తీసేవాళ్ళు ఎవరూ లేరు, లేదంటే ఇది ఒక అందమైన ఫోటో అయి ఉండేది అన్నాడు. ఆ రోజు ఫోటో తీసినా తీయకపోయినా ఆయన ఇచ్చిన వివరణ మన మనస్సులో ఒక పులకింతను కల్పిస్తుంది. ఆయన కలిగిన అవార్డు ఆయనకొక్కడికే కాదు, తెలుగు జాతికే సిద్ధించినట్టుగా మనం సంతోషిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మాడభూషి సాహిత్య పరిషత్ వారికి నమస్కరిస్తూ, నాకు ఇచ్చిన సమయం ముగిసింది, నేను ఇక్కడ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.